కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను చౌటుపల్లి టోల్ గేట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ క్రిషాంక్ ను ఎక్కడికి తీసుకెళ్లారనే దానికి సంబంధించి ఇప్పటి వరకు సమాచారం లేదు. దీనికి సంబంధించి క్రిషాంక్ సతీమణి సుహాసిని కమిషనర్ కలిసే ప్రయత్నం చేసినా కూడా ఆమెని అపాయింట్మెంట్ లేదంటూ లోపలికి రానివని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా క్రిషాంక్ ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో వేర్ ఈస్ క్రిషాంక్ అంటూ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది. గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు కనిపించినాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రాము మనకి అందుబాటులో ఉన్నారు. రాము, ఏ పోలీసులు క్రిషాంక్ ని అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్లిండ్రు, క్రిషాంక్ ను తీసుకెళ్లే క్రమంలో ఏదైనా వెహికల్ ఫాలో చేసిందా, సమాచారం ఏమైనా ఉందా? మొత్తం కూడా హైడ్రామా నడుస్తా ఉంది. పోలీసులు డైవర్షన్ చేస్తా ఉన్నారు. పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా తందరగల పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రిషాంక్ ని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆపారు, అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా అతనికి ఒక నోటీస్ ఇచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేసి అక్కడి నుంచి మళ్ళీ చౌటుప్పల్ వైపు వాహనాలు మళ్ళినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. మరికొద్దిసేపు ఏమో నల్గొండ తీసుకొస్తా ఉన్నాం, నల్గొండ సిసిఎస్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో అతన్ని ఉంచామని కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా హైడ్రామా చేస్తా ఉన్నారు. అనుమానాస్పదంగా ఉంది పోలీసుల తీరంతా కూడా. ఏదైతే నిన్న సోషల్ మీడియాలో సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని నిర్లక్ష్యపూరిత విధానాలను ఎండగడుతూ పోస్ట్ చేసినటువంటి క్రమంలో అతని పైన అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా కేసులు బనాయించారు. అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఎలాంటి పారదర్శకత లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తా ఉంది. అయితే కొత్తగూడెంలో కేసీఆర్ గారి రోడ్ షోలో పాల్గొని తిరుగు ప్రయాణంగా హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా పోలీసులు వెంబడించి పోలీస్ జీప్ తో క్రిషాంక్ కార్ ని ముందుగా ఆపి ఒక్కసారిగా ఒక భయకంపితంగా ఒక క్రిమినల్ అరెస్ట్ చేసినట్టుగా, ఒక పెద్ద ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా దాదాపు 20-30 మంది పోలీసులు రౌండప్ చేసి అరెస్ట్ చేశారని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చట్టబద్ధంగా వ్యవహరించినట్టయితే ఇమ్మటే వివరాలు కూడా వెల్లడించాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి అదేవిధంగా ఆలయస్తున్నారని ఒక సమాచారం ఉంది. దీంతో పాటు నల్గొండ సిసిఎస్ తీసుకొస్తామని కూడా పోలీసులు డిఎస్పీ అదేవిధంగా రాచకొండకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఒక హైడ్రామా అనేది ప్రస్తుతం నడుపుతా ఉన్నారు. మరికొద్దిసేపట్లో కానీ క్రిషాంక్ అడ్రస్ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఎస్పీ ఆఫీస్ ని ముట్టడిస్తామని కూడా నల్గొండ నేతలు మరికొద్దిసేపట్లో ఎస్పీని కలిసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, పోలీసుల దౌర్జన్యం నడుస్తా ఉంది. అధికారాన్ని అడ్డపెట్టుకుని సీఎం రేవంత్ నేరుగా పర్యవేక్షణ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, సోషల్ మీడియా కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేసేది కూడా సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఏది కూడా క్లారిటీ చెప్పట్లేదు. ఒక హైడ్రామా అనేది నడుపుతా ఉన్నారు. స్వేచ్ఛ. రైట్ రాము.